హాయ్ ఇన్వెస్టర్స్, నా పేరు ఆర్యన్. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ని అండ్ ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ని. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అది ఓపెన్ ప్లాట్స్లో ద బెస్ట్ ప్లేసెస్ సజెస్ట్ చేయడంలో 100% నేను ఫస్ట్ ఉంటాను. అండ్ ఏ ఏరియాలో పెడితే ఇన్వెస్ట్మెంట్ మంచి గ్రోత్ వస్తుంది, ఏ ఏరియాలో పెడితే డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది, నేను అనాలిసిస్ చేసి మీకు చెప్పగలను. అండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే బుల్లెట్ ట్రైన్, హైదరాబాద్ టు బెంగళూరు బుల్లెట్ ట్రైన్ బెంగళూరు హైవే ప్రాజెక్ట్స్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయబోతుంది. చాలామంది బెంగళూరు హైవేలో చాలామంది ఆల్రెడీ చేసుంటారు, ఇన్వెస్ట్మెంట్ చేసుంటారు, లేదా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటుంటారు. బెంగళూరు హైవే అనేది అందరికీ తెలిసిందే. అతిపెద్ద NH-44 ఇది లాంగెస్ట్ హైవే అండ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న అతిపెద్ద హైవే. ఈ హైవే ఇన్వెస్ట్మెంట్ ఇప్పటి వరకు గత 20 to 30 ఇయర్స్ చూసుకున్నట్లయితే ఈ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడా కూడా లాస్ అనేది కానీ మరీ హైప్‌గా కాకుండా మోడరేట్ రిజల్ట్ ఇచ్చింది. అంటే లైక్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో వాళ్ళకి మంచి మోడరేట్ రిజల్ట్స్ ఇచ్చు అందరూ కూడా హ్యాపీగా ఉండేలా చేసిన ఏదైనా హైవే ఉంది అంటే అది బెంగళూరు హైవేనే. అది ఈ బుల్లెట్ ట్రైన్ ద్వారా ఈ బుల్లెట్ ట్రైన్ రావడంతో బెంగళూరు హైవేలో పెట్టుబడులు ఎలా సినారియోలు మారబోతున్నాయి అండ్ ఎవరైనా బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్మెంట్ పెట్టబోయే ముందు ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ వాళ్ళకి ఉపయోగపడుతుందా లేదా ఈ అనాలిసిస్ ఒకసారి చూద్దాం. సో రీసెంట్‌గా కేంద్ర ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్‌ని ప్రతిపాదన తీసుకొచ్చేసింది. దాంట్లో ఏంటంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు ఇప్పుడు వెళ్ళాలంటే 8 to 10 అవర్స్ పడుతుంది. ఈ టైంని మనం తగ్గించి అట్‌లీస్ట్ హాఫ్ తగ్గించాలనే ఉద్దేశంతో దక్షిణ మధ్య రైల్వే సో ఈ టైంని బుల్లెట్ ట్రైన్‌ని ప్రపోజల్ తీసుకొచ్చారు. అయితే ఈ బుల్లెట్ ట్రైన్ వల్ల యూజ్ ఏంటి అంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టైమింగ్ అనేది ఆఫ్ అయిపోతుంది. అంటే ఇంచుమించు 10 గంటలు పట్టే టైంని ఒక 5 అవర్స్‌లో బెంగళూరు చేరుకోవచ్చు. సో ఈ బెంగళూరు చేరుకోవడానికి ఒకవేళ సపోజ్ బెంగళూరుకి, హైదరాబాద్‌కి కనెక్టివిటీ ఈజీ అయిపోతే ఏంటి యూజెస్? 100% టూరిజం పెరుగుతుంది. 100% డెవలప్‌మెంట్లు పెరుగుతాయి. అట్ ది సేమ్ టైమ్ మనకి ఎవరైతే హైదరాబాద్ నుంచి బెంగుళూరుకి ఫ్రీక్వెంట్‌గా జరుగుతారో వాళ్ళ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా చాలా ఈజీ అవ్వబోతుంది. అంటే ఒక రోజులో ఒక పని చేసేవాళ్ళు ఇప్పుడు 2 వర్క్స్ కంప్లీట్ చేసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇంత దీంతో పాటు ఈ రెండిటికి ఆల్రెడీ ఎప్పటినుంచో హైదరాబాద్ నుంచి బెంగుళూరుకి ఉండే కనెక్టివిటీలో చాలా చాలా మంది ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు బిజినెస్ పీపుల్ చాలామంది తిరుగుతూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా టైం సేవ్ అవుతుంది. అయితే ఈ ఏరియాలో అసలు ఎంత స్పీడ్‌తో ఉండబోతుంది? ఈ టైంని ఎలా కవర్ చేయబోతున్నారు? ఏ ఏరియాల నుంచి వెళ్తున్నారంటే హై స్పీడ్ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ అంటారు దీన్ని. అంటే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్‌ని గ్రీన్ ఫీల్డ్ కారిడార్ అని చెప్పేసి అంటే నార్మల్ హైవే ఏదైతే ఉందో దానికి సమాంతరంగా అంటే 10 to 12 కిలోమీటర్స్ తర్వాత నుంచి ఒక సమాంతర హైవేను దాన్ని సెట్ చేసి అంటే దాన్ని అక్కడి నుంచి తీసుకున్న ట్రైన్ ట్రాక్ నుంచి బుల్లెట్ ట్రైన్ అనేది పరిగెత్తబోతుంది. అయితే నేనేమంటున్నానంటే యాక్చువల్‌గా బెంగుళూరు హైవేని 12 లైన్స్ చేద్దాం అనుకున్నారు. తర్వాత 6 లైన్స్ చేసేసరికి వచ్చిన ఇబ్బందులు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నివాసాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బిజినెస్ పీపుల్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ కన్‌స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ కావచ్చు. ఇవి అన్నిటిని తప్పించుకుంటూ మనము 12 లైన్స్‌కి వెళ్ళాలంటే చాలా టఫ్ అవుతుందని గవర్నమెంట్ అంగీకరించిన తర్వాత అంటే గవర్నమెంట్ గ్రహించిన తర్వాత ఏం చేశారంటే ఈ 12 లైన్స్‌ని 8 లైన్స్ అనుకున్నారు. 8 లైన్స్‌ని 6 లైన్స్ వరకు అంటే హైదరాబాద్ కారిడార్‌ని అంటే హైదరాబాద్ బెంగుళూరు లైన్‌ని 6 లైన్స్ వరకు చేసిన తర్వాత రిమైనింగ్ 6 లైన్స్‌ని ఏం చేద్దాం అనుకున్నారంటే లెఫ్ట్ అండ్ రైట్ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ హైవేస్ కింద వాటిని డెవలప్ చేసి అక్కడి నుంచి మళ్ళీ డెవలప్‌మెంట్ అంటే ఆ ఏరియాస్ డెవలప్ అవుతాయి. అట్ ది సేమ్ టైమ్ మనకు టైమ్ ఏదైతే వెళ్ళబోతున్నామో హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్ళబోతున్న టైం తగ్గిపోతుంది. సో దీన్ని ప్లాన్ చేసుకొని ఒక ప్రపోజల్ అయితే జరిగింది. సో దీనికేంటంటే హైదరాబాదు, తెలంగాణ మేజర్ పార్ట్స్ ఇక్కడ. దీంట్లోంచి ఎక్కువ ప్లేసెస్ తీసుకోబోతున్నారు. తర్వాత కర్ణాటక నుంచి. సో ఇక్కడ మేజర్ జరగబోయే అద్భుతం ఏంటి అంటే ఒకవేళ హైవే ఎక్స్‌పాండ్ అయితే బెంగుళూరు నుంచి హైదరాబాద్ నుంచి బెంగుళూరు వరకు ఉన్న లెఫ్ట్ సైడ్ ప్లేసెస్ అండ్ రైట్ సైడ్ ప్లేసెస్ మాత్రమే డెవలప్ అయ్యి ఉండేది. సో ఇప్పుడు వచ్చినటువంటి హై స్పీడ్ గ్రీన్ కారిడార్ వల్ల ఏమవుతుందంటే ఒక 10 కిలోమీటర్స్ లెఫ్ట్ సైడ్, 10 కిలోమీటర్ రైట్ సైడ్ వెళ్ళి అంటే గ్రోత్ కారిడార్‌ని ఎక్స్‌పాండ్ చేశారు ఇక్కడ. అంటే గ్రోత్ కారిడార్ ఎప్పుడు కూడా హైవే నుంచి ఒక 1.5 కిలోమీటర్ లెఫ్ట్ సైడ్, ఒక 1.5 కిలోమీటర్ రైట్ సైడ్ అనుకున్నట్టయితే ఆ ఏరియాస్‌లో వచ్చే డెవలప్‌మెంట్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు దీన్ని 10 కిలోమీటర్స్ లెఫ్ట్ అండ్ 10 కిలోమీటర్స్ రైట్ అనుకుంటున్నారు. ఏదన్నా ఒక ప్లేస్‌లో ఒక 10 కిలోమీటర్స్ ఫ్రమ్ హైవే ఏదైనా ఒక ప్రపోజల్స్ తీసుకొచ్చి దాంట్లో గనక ట్రాక్ రెడీ అయితే ఆ ఏరియాలో ఉన్న భూములన్నిటికి కూడా ధరలు పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది అనుకుంటుంటారు హైవే ఫేసింగ్‌లో నేను కొనుక్కోలేకపోయాను. బట్ హైవేలో 4 కిలోమీటర్ల లోపలికెళ్ళి కొనుక్కున్నాను. 5 కిలోమీటర్ల లోపలికెళ్ళి కొనుక్కున్నానని. ఇది 100% వీళ్ళందరూ కూడా బంగారు రోజులు రాబోతున్నాయి. మంచి అప్రిషియేషన్ రాబోతుంది. ఎందుకంటే హైవే నుంచి కొంచెం డిస్టెన్స్ తర్వాత మాత్రమే ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో అది రాబోతుంది కాబట్టి లేదా బుల్లెట్ ట్రైన్‌కి ట్రాక్ రాబోతుంది. సో ఇప్పుడు ఎవరైనా ఇప్పటికైనా గ్రహించాల్సింది ఏంటంటే, మనకి ఒక ప్రాజెక్టు హైవే మీద మాత్రమే కొనాలనుకుంటే,
ఇవాళ కాకపోతే రేపైనా డెవలప్మెంట్స్ పెరిగే కొద్దీ హైవేకి దూరంగా ఉన్న ప్రాజెక్ట్స్ కూడా వస్తుంది 100%. సో ఎవరైనా ఇప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే బెంగుళూరు హైవేలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు హైవే నుంచి 5 కిలోమీటర్స్, 7 కిలోమీటర్స్, 8 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ వరకు వెళ్ళి 100% మీ బడ్జెట్ ప్రకారంగా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవాళ కాకపోతే రేపైనా రీజనల్ రింగ్ రోడ్ బేస్ చేసుకునో, లేకపోతే ఇలా గ్రీన్ ఫీల్డ్ హైవేని బేస్ చేసుకునో అండ్ లేదంటే కొత్తగా వచ్చే డెవలప్మెంట్ బేస్ చేసుకునో నో డౌట్ మీ మీ డెవలప్మెంట్స్ బాగున్నప్పుడు మీ యొక్క ల్యాండ్‌కి అప్రిషియేషన్ పెరుగుతుంది. సో నేనేమంటానంటే మీ దగ్గర బడ్జెట్ తక్కువే ఉంది. బట్ లోపలికెళ్ళి కొనుక్కోవాల్సొస్తుంది. బట్ 100% ఇప్పుడైనా సరే మిగతావన్నిటిని మిత్స్ అన్నిటిని పక్కన పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్ చేసేసేయండి. బెంగుళూరు హైవేలో ఇప్పుడు దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ బెంగుళూరు హైవే. బెంగుళూరు హైవేలో మీ దగ్గర బడ్జెట్ ఎంతుంటే దానికి ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది చాలా చాలా ప్రాంతాలున్నాయి చెప్పాలంటే. మనకి నాగులపల్లి నుంచి స్టార్ట్ చేసుకుంటే కొత్తూరు, తర్వాత కమ్మదనం దగ్గర నుంచి నెక్స్ట్ మేకగూడ, ఇంకా ముందుకు వెళ్ళిపోతే షాద్‌నగర్, దూస్కల్లు. సో, ఇంకొంచెం ముందుకు మనం గనక వెళ్ళినట్టయితే సోలిపూర్ జంక్షన్, సోలిపూర్ దగ్గర కూడా లెఫ్ట్ అండ్ రైట్ మంచి మంచి వెంచర్‌లున్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే సోలిపూర్ దాటి ఇంకా ముందుకు వెళ్తుంటే లైక్ మనకు బాలానగర్ గాని, రాజాపూర్ గాని నియర్లీ అంతవరకు కూడా మంచి మంచి వెంచర్‌లున్నాయి. మీ బడ్జెట్ ఎంతో చెప్పండి. ఆ ఏరియాస్‌లో ఏ ఏరియాలో పెడితే బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ రైట్ నౌ అనేది నేను 100% మీకు సజెస్ట్ చేయగలను. సో, ఉన్న బడ్జెట్ తక్కువైనా పర్లేదు. ఎవరైనా ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు ఐ సజెస్ట్ బెంగుళూరు హైవే అనేది 100% సజెస్ట్‌ఫుల్ అని చెప్తాను. అంటే తక్కువ బడ్జెట్‌లో ఉన్నవాళ్ళు ఎంట్రీకి బెంగుళూరు హైవే 100% బెస్ట్ ప్రైస్‌లో వస్తూ ఉంటాయి. అండ్ అప్రూవల్ లేఅవుట్స్ తీసుకోండి. డీటీసీపీ గాని, రెరా గాని, హెచ్ఎండిఏ గాని, రెరా గాని అండ్ అప్రూవల్ లేఅవుట్స్ మీద వర్కౌట్ చేయండి. అండ్ దాంట్లో కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ చూసుకోండి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఆన్ టైమ్ చేస్తున్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. అట్ ది సేమ్ టైమ్ మేజర్‌గా చూసుకోవాల్సింది ఏంటి అంటే ఆన్ టైమ్ మీకు డెవలప్‌మెంట్స్ జరుగుతున్నాయా లేదా? వాళ్ళు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు మనకి ఫ్రీ మెయింటెనెన్స్ కానీ లేదంటే మెయింటెనెన్స్ కానీ ఇస్తున్నారు. ఈ ఈ యొక్క సినారియోస్‌ని గాని, ఈ యొక్క పారామీటర్స్ అన్నిటిని చక్కగా చెక్ చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్‌ని ఎప్పుడూ కూడా మరీ లేట్ చేయకండి. మీ దగ్గర నిజంగా డబ్బు ఉంది అంటే అది ఇన్వెస్ట్‌మెంట్ అనేది మోస్ట్‌లీ 30-45 డేస్‌లో అయిపోవాలి. సో, ఇంకా లేట్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే మన అప్రిషియేషన్ మనమే లాస్ చేసుకుంటున్నాం. సడెన్‌గా ఇప్పుడు ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే, బుల్లెట్ ట్రైన్ అనేది ఒక అనౌన్స్‌మెంట్ జరిగిన వెంటనే రేట్లు పెరుగుతాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్క్వేర్ యార్డ్ సడెన్‌గా ఒక 2, 3 వేల నుంచి రూ. 4,000 హైప్ అయిపోతుంది. సో, మనం అక్కడే పెడదాం అనుకుని ఉంటాము. అక్కడే చూసుంటాము. బట్ ఎందుకులే ఇప్పుడెందుకులే ఇంత లోపలికి రావాలా? ఇక్కడ ఏంటి డెవలప్‌మెంట్ జరుగుతుందా లేదా అని ఆలోచన తెలియక అంటే అక్కడ ఎవరో సరిగ్గా మీకు చెప్పేవాళ్ళు లేకపోతే అంత లోపలికి వెళ్లి తీసుకోవద్దని ఫ్రెండ్స్ సజెషన్స్‌తో గాని ఆగిపోయి ఉంటారు. బట్ నేను చెప్తుంది ఏంటంటే జరిగిందేదో జరిగిపోయింది. సజెషన్స్ బెస్ట్ సజెషన్స్ ఎప్పుడు కూడా అనలిస్ట్‌లు గాని, తెలిసిన వాళ్ళని గాని అడగండి. మీ దగ్గర బడ్జెట్ చిన్నదున్నా, పెద్దదున్నా బెంగుళూరు హైవేలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ అండ్ ఐ కెన్ సజెస్ట్ యూ. కొంచెం సీరియస్ బయర్స్ ఎవరైనా ఉంటే 100% నేను నా సజెషన్స్ చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. సో, నా నంబర్ వచ్చేసి 9391151121. థాంక్ యూ.